సుబ్రహ్మణ్య షష్ఠి అండి. ఆ రోజున పూజా విధానం కావచ్చు, మనం ఆచరించవలసినటువంటివి, అలాగే నియమబద్ధంగా ఖచ్చితంగా మనం చేయవలసినవేంటో తెలుసుకుందాం. అందులోనూ ఈసారి సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా విశేషం ఉంది అని అంటూ ఉన్నారు గురువుగారు. అయితే తెలుసుకుందాం ఆ వివరాలు. అలాగే ఆ రోజున చాలా మందికి కొన్ని సందేహాలుంటాయి. ఆహార నియమాల్లో కావచ్చు, గుడికి వెళ్లి పూజ చేసుకోవాలా? మనం ఇంట్లోనే పూజ చేసుకోవాలా? కొంతమందేమో ఆ రోజు అసలు ఇంట్లో ఏవి పూజ చేయొద్దంటూ ఉంటారు. గుడికే వెళ్ళమంటారు. ఇలా రకరకాల సందేహాలుంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా గూడా చేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య షష్ఠిని. కొన్ని ప్రాంతాల్లో మనం వింటాం సుబ్బారాయుడు షష్ఠి అని ఇలా చెప్తూ ఉంటారు. నాగ దేవత ఆరాధన చేయాలా? నాగరాజుకి ఆరాధన చేయాలా? సుబ్రహ్మణ్య స్వామికి చేయాలా? ఇలా చాలా సందేహాలు కదండీ! ఇవన్నీ తెలుసుకుందాం. నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సుబ్రహ్మణ్య షష్ఠి గురువుగారు. అయితే ఆ రోజు మీరు మాటల్లో అన్నారు చాలా విశేషం ఉంది ఈసారి అని చెప్పి. ఆ విశేషం ఏంటో చెప్పండి. అలాగే ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు జరుపుకోవాలి సుబ్రహ్మణ్య షష్ఠి వివరించండి. సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి అని అంటుంటారమ్మా. మార్గశిర మాసము శుద్ధ షష్ఠి రోజున ఈ యొక్క కృత్తికుడు అంటే తారకాసుర సంహార నిమిత్తమై సుబ్రహ్మణ్య స్వామి వెలిసినటువంటి రోజు, అనగా జన్మించినటువంటి రోజు. అయితే ఇక 2024 సంవత్సరంలో వచ్చినటువంటి సుబ్బారాయుడు షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠికి ప్రత్యేకత అడిగారు కదమ్మా. ఈ ప్రత్యేకత ఏంటనంటే, నవగ్రహాలలో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కుజుడు అంటేనే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అని అంటారు. అట్టి కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రాలు 3: మృగశిర, చిత్త, ధనిష్ట. ఆ ధనిష్ట నక్షత్రం ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున రావడం చాలా విశేషం. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున రుణ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, ధన సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, విద్యాపరంగా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, ముఖ్యంగా కుజదోషముతో బాధపడుతుంటారు కదా, అటువంటి వాళ్ళు, ముఖ్యంగా కుజుడు ఎవరి జాతకంలోనైతే బలహీనుడు అవుతాడో వాళ్ళు ఈగోయిస్టిక్ పర్సన్స్ గా ఉంటారు, హిపోక్రసీగా ఉంటుంది వాళ్ళది. అంతేకాకుండా ప్రతిదీ కూడా తమకి తామే అన్వయించుకుంటారు, మంచికి చెడుకు కూడా తను అన్వయించుకుంటారు. ముఖ్యంగా మానసికమైనటువంటి దౌర్బల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్నదానికి కూడా భయపడిపోవడం, కుజుడు బలహీనంగా ఉంటే. కుజుడు బలంగా ఉంటే అందరితో కోట్లాడుతూ ఉంటుంటాడు. కాబట్టి కుజుడి యొక్క ప్రమేయం లేని కుటుంబం అంటూ లేదు. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇటువంటి చెప్పబడినటువంటి సమస్యలతో ఉన్న వాళ్ళు కొన్ని పరిహారాలు అనేటువంటివి పాటించుకోవాలమ్మా. గురుగారు, సుబ్రహ్మణ్య స్వామి అని ఆ పేరు ఎందుకు వచ్చింది? అంటే కుమారస్వామి కదా వారికి అసలు పేరు. సుబ్రహ్మణ్య స్వామి అన్న పేరు ఎందుకు వచ్చింది? సుబ్రహ్మణ్య స్వామి అనేంటే మనకు గమనించుకున్నట్లయితే పూర్వము అనేక అసురులు చాలా మంది పెట్టరేగిపోతున్నారు. అందులో తారకాసురుడు వరప్రభావం చేత దేవతలందరినీ పీడింప సాగుతుంటే ఆ వరం ఇచ్చింది బ్రహ్మదేవుడే కాబట్టి అందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అతను ఏం వరం కోరుకున్నాడు? శివుడికి కలిగినటువంటి సంతానం చేత నేను సంహరింపబడాలి అని. ఆల్రెడీ సతీదేవి దక్షయజ్ఞంలో మరణించింది, ఆత్మాహుతి చేసుకుంది. ఇక శివుడు వివాహం చేసుకోడు, బ్రహ్మచారిగా ఉండిపోతాడని భావించిన తారకాసురుడు ఈ వరం కోరుకున్నాడు. తర్వాత సతీదేవి మళ్ళీ హిమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించింది. ఇక తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మొరపెట్టుకునేసరికి అప్పుడు ఏం సలహా ఇస్తాడనంటే, పరమేశ్వరునికి సంతానము కలిగితేనే ఆ సంతానం చేత సంహరింపబడతానని చెప్పి వరం తీసుకున్నాడు కదా. మరి ఆ పరమేశ్వరునికి వివాహం చేసే సమాయత్తం అవ్వండి అన్నప్పుడు పార్వతీదేవి మళ్ళీ పుట్టింది అని తెలుసుకొని ఆ పార్వతీదేవినే పరిచారికలుగా సహాయం చేయడానికి స్వామి వారికి నియోగిస్తారు దేవతలందరూ. ఈ విధంగా అక్కడ మన్మథుని యొక్క ప్రవేశము చేత కళ్ళు తెరుచుకోవడం, యోగము నుంచి అనగా ధ్యానము నుంచి బయటికి రావడం, తర్వాత ఇదంతా నా తపస్సుకు భంగం కలిగించాడని మన్మధుని దహించి వేయడం, తర్వాత తన యొక్క మన్మధుని యొక్క బాణ ప్రభావం వలన ఎదురుగా ఉన్నటువంటి పార్వతీదేవి తన భార్యని గమనించి ఆమెను వివాహం ఆడడం, తద్వారా ఆమె వివాహమడిన తర్వాత వారి దాంపత్యంలో ఉండగా శివుడి యొక్క రేతస్సు స్ఖలనమైపోయి భూమి మీద పడిపోయింది. ఆ భూమి భరించలేకపోయింది, మహావేడి. ఆ యొక్క రేతస్సును భరించలేక అగ్నికి అందించింది. అగ్ని కూడా భరించలేకపోయాడు, అగ్ని సమానుడైనా కానీ భరించలేక గంగా నదిలో వదిలివేయడం జరిగింది. ఆ గంగా నదిలో వదిలివేయిన తర్వాత అవన్నీ కూడాను 6 ముఖాలుగా ఏర్పడి
ఒడ్డున రావడం, అక్కడ ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి అవతరించడం జరిగింది. విష్ణువు కృత్తికలు అనేటువంటి యోగినులని నిర్వహించడం, ఆయనను పెంచడం కోసం నిర్వహించడం వల్ల కృత్తికలు పెంచారు కాబట్టి కృత్తికుడు అయ్యాడు. ఇక సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి ఒక నామం అనేటువంటిది జ్ఞానానికి సంబంధించినటువంటిది. ఎలా వచ్చింది అన్నప్పుడు, పూర్వము అనగా చిన్నతనంలో ఉన్నప్పుడు, ఆ పార్వతీ అమ్మవారి ఒడిలో ఉన్నప్పుడు శివుడు ప్రవేశం చేసి అమ్మవారికి అన్ని విషయాలు చెప్తూ ప్రణవ మంత్రార్థాన్ని కూడా చెప్పాడు. అయితే ఒకసారి కైలాసంలో సభ జరుగుతుండగా బ్రహ్మదేవుడిని కూడా పరీక్షించాలనే ఉద్దేశంతో ఆ బ్రహ్మదేవుని అనేక మంత్రార్థాలు చెప్పమన్నప్పుడు ఈ ప్రణవ మంత్రార్థం కూడా చెప్తున్నప్పుడు ఆ ప్రణవ మంత్రాన్ని సరిగ్గా చెప్పలేకపోయాడు బ్రహ్మదేవుడు. ఆ విధంగా బ్రహ్మదేవుని బంధించడం జరిగింది. కాగా అమితమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి, జ్ఞాన స్వరూపము కాబట్టి ఆయనకి సుబ్రహ్మణ్యుడు అనేటువంటి ఒక నామధేయం ఉన్నది. తర్వాత అనేక విధాలుగా ఆ సుబ్రహ్మణ్యుని సుబ్బారాయుడు అని, కృత్తికుడని ఇలా అనేక పేర్లతో పిలవడం జరుగుతుందమ్మా. ఇలా పేర్లన్నీ వల్ల వచ్చాయి. గురుగారు, మరి సుబ్రహ్మణ్య స్వామికి అంటే కుమారస్వామి రూపానికి చూస్తాం మనం, నెమలి వాహనంగా చూస్తాం, అలాగే కోడి కూడా చెప్తూ ఉంటారండి. ఎందుకు ఈ రెండు స్వామివారి గురించి చెప్పేటప్పుడు ప్రస్తావిస్తారు? తారకాసుర సంహారం కోసమే పుట్టిన వ్యక్తి కదమ్మా సుబ్రహ్మణ్య స్వామి. ఈ తారకాసుర సంహారము జరిగిన తర్వాత అతని అన్న శూరపద్ముడు, ఈ శూరపద్ముడితో కూడా తారకాసుని యొక్క అన్న శూరపద్ముడు, ఈ శూరపద్మునితో కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేసినప్పుడు 6 రోజులు యుద్ధం చేస్తాడు. ఇక 6వ రోజున ఈ శూరపద్ముడు ఈ యొక్క ఒక పక్షి రూపాన్ని పొందుతాడు. మాయ ప్రభావం చేత చేసి యుద్ధం చేస్తాడు. అప్పుడు తన శూలముతో ఆ యొక్క శూరపద్ముడు పక్షి రూపాన్ని పొందడం, పక్షిని సంహరిస్తాడు. ఆ పక్షి 2గా చీలి ఒకటి నెమలిగా, ఒకటి కోడి పుంజుగా మారింది. కోడి పుంజుని ధ్వజంగా పెట్టుకున్నాడు, నెమలిని వాహనంగా చేసుకున్నాడు. ఎందుకు? శూరపద్ముడు శరణు చూస్తాడు, నన్ను రక్షించు మహానుభావ, నీ దాసునిగా ఇప్పటి నుంచేనంటే అప్పుడు నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా పెట్టుకున్నాడమ్మా. అలాగే కావిడి మోస్తారు కదండి, అది కూడా ఒక నియమంగా పూజగా కూడా చేస్తూ ఉంటారు. అవునమ్మా. ఈ వైభవంగా కావడి మోస్తారు భక్తిని చాటుకోవడం కోసం. శూలాలని నాలిక మీద గుచ్చుకుంటారు, శరీరంలో గుచ్చుకుంటారు, ఇలా గుచ్చుకుంటారు, శరీరంలో వీపులో అనేక భాగాలుగా గుచ్చుకుంటారు. అబ్బో, మనం భరించలేమమ్మా, గగురు పొడిచే విధంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కావడిని మోసుకురావడం అనేటువంటిది ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో చెప్పబడి ఉంది. అనగా ఎందుకు వచ్చింది ఇది అనంటే, పూర్వము అగస్త్య మహాముని కైలాసాన్ని సందర్శించున్నప్పుడు ఆ యొక్క ఈశ్వరుడు వెళుతున్నటువంటి అగస్త్యుని పిలిపించి 2 కొండలనిచ్చి, ఇవి శివశక్తి స్వరూపముగా దక్షిణాది ప్రాంతంలో పెట్టవయ్యా, శివశక్తి స్వరూపముగా ఈ 2 కొండలని ఆరాధనాపూర్వకంగా చెయ్యి అని చెప్పి పంపించగా, అప్పుడు ఆ 2 కొండలని మోసుకుంటూ వెళ్ళలేక అప్పుడు ఈ యొక్క ఇదంబుడు అనేటువంటి యొక్క సంబంధించినటువంటి రాక్షసుడు కనబడతాడు. అగస్త్య మహాముని యొక్క గొప్పతనం తెలుసుకొని ఈ అసురులందరినీ కూడా సంహరించాడు కదా తారకాసురుడు, అనగా అందరినీ కూడా, తారకాసురుని, శూరపద్ముని. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎలాగైనా గెలవాలంటే అగస్త్యుని యొక్క శక్తి కావాలి, అగస్త్యుని దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి వేనోళ్ల పొగిడి అతన్ని శిష్యుడిగా చేసుకోమని అడుగుతాడు. అంతటా అప్పుడు ఉపాయం ఆలోచించినటువంటి అగస్త్య మహాముని ఈ 2 కొండల్ని పట్టుకొని రావయ్యా, అప్పుడు కొంత దక్షిణాది ప్రాంతంకి వెళదాం, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ నీకు విద్యలు నేర్పుతాను అని అంటాడు. అంత తర్వాత మరి ఎలా నేను మోయడం అని అంటే, అప్పుడు కొన్ని విద్యలు నేర్పుతాడు. కొన్ని రకాలైనటువంటి విద్యలు నేర్పిన తర్వాత ఆ విద్యలు నేర్పిన ప్రభావం వలన బ్రహ్మదండము ఆ కావడి మోసే దండమైంది, బ్రహ్మదండం. ఇక అష్టనాగులు ఉన్నారు కదమ్మా, ఈ అష్టనాగులు మోసేటువంటి తంత్రులుగా మారారు, తంతిలుగా. అంటే ఈ అష్టనాగులు ఒక వైపున ఈ 4 కావల్ని ఒకటి 4 ఇటువైపున పెట్టుకొని తక్కెళ్ళలో పెట్టుకొని 2 కొండల్ని అందులో పెట్టుకొని మోసుకుంటూ అగస్త్యుని వెంపడి వచ్చాడు. ఇచ్చిన తర్వాత కొంత రోజులు గడిచిన తర్వాత ఒక చోట సేద తీరుదామని ఈ ఇదంబుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఒక చోట ఆగి సేద తీరుతాడు. సేద తీరిన తర్వాత అగస్త్యుడు ఇంకా తొందరగా వెళదాం, సమయం ఆసన్నం అవుతుందంటే ఆ కావడిని పట్టుకొని లేస్తే, దండాన్ని పట్టుకొని లేస్తే ఒకటి లేస్తుంది కానీ ఒకటి అక్కడే ఉంటుంది. ఎందుకు ఇలా బరువుగా ఉంది, అసలు లేవట్లేదని చెప్పి ఇదంబుడు పైకి వెళ్ళి చూస్తే అక్కడ, ఎందుకనంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి అసుర సంహారం చేయడానికే కదా పుట్టాడు. అందరూ అసురులు చనిపోయారు, కానీ ఇదంబుడు ఒక్కడే మిగిలిపోయాడు. కాబట్టి ఈ ఇదంబుని సంహరించాలని అక్కడ ఆ విధంగా వచ్చి ఆ యొక్క ఒక కొండ మీద తాను నిల్చున్నాడు. ఈ బాలుడు ఉండడం వల్లనే ఈ కొండ పైకి లేవట్లేదు, నేను ప్రయాణానికి ఇబ్బందిగా ఉంది,
గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను మంత్రోపదేశం తీసుకొని విద్యలు పొందాలని చెప్పి ఆ బాలుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసినప్పుడు బాగా గొప్పగా యుద్ధం జరిగిన తర్వాత కుమారస్వామి ధాటికి తట్టుకోలేక మూర్ఛిల్లిపోతాడు. మూర్ఛిల్లిపోయినప్పుడు ఈ వార్త అతని భార్యకి తెలుస్తుంది. అతని భార్య 2 కుండలలో ఆవు పాలు పట్టుకుని వచ్చి అతనికి నా భర్తను నాకు ఇప్పించమని చెప్పి ఆ యొక్క పాలని అతనికి సమర్పిస్తుంది. ఆ విధంగా మెచ్చినటువంటి ఆ ఇదంబుణ్ణి రక్షిస్తాడు, సంహరించకుండా వదిలిపెడతాడు. ఇక ఈ కథ ద్వారా కావడి మోసుకుంటూ వచ్చినటువంటి సందర్భంగా అది పళని క్షేత్రం అయింది. ఆ ఇదంబుడు వదిలిపెట్టినటువంటి కొండ ఏదైతే ఉందో అది పళని సుబ్రహ్మణ్య క్షేత్రం కాబట్టి అక్కడ వెలిసినటువంటిది, కొండ మీద వెలిశాడు ఇప్పటికీ కూడా. కాబట్టి ఆ పళనిలోనే ఈ నవపాషాణ లింగం అనేటువంటిది ఉన్నది. అనేక రకాలైనటువంటి రహస్య రోగాలకి కూడా ఆ నవపాషాణ లింగము అనేటువంటిది వాడబడుతుంది. విగ్రహం కూడా అంతే, నవపాషాణంతో చేశారు. అది తమిళనాడులో సిద్ధి పొందినటువంటి భోగేశ్వర్ అనేటువంటి ఒక సిద్ధ పురుషుడు. మనకు నాగార్జునుడు అయితే ఎట్లయితే ఆయుర్వేదంలో సిద్ధ పురుషుడో 21 మంది సిద్ధ పురుషులు, అందులో నాగార్జునుడు ఒకడు, భోగేశ్వరు కూడా ఒకడు. అలాగే ఈ సంబంధించినటువంటి కావడి అప్పటి నుంచి ఆరాధనలోకి వచ్చిందమ్మా. అప్పటి నుంచి చేశారు. ఇప్పుడు కూడా అంటే ఎలా మోసుకుని వస్తారని అందులో అన్ని కూడా స్వామి వారిని అభిషేకం చేయడానికి అభిషేక జలాలు. ఇదే కావడి ఆచారం నార్త్ సైడ్ లో కూడా ఈ శ్రావణ మాసంలో మహాదేవ్ బాబా, భోలే బాబా అనే నామంతో ఆ యొక్క శివునికి అభిషేకం జలాలు అంటే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి తటాకము సరస్సులో ఉన్న నీళ్లు, వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ అన్ని నీళ్లు పట్టుకుని వచ్చి ఆ నీటితో అభిషేకం చేస్తారు. పరమ పవిత్రంగా పూజించుకుంటారమ్మా ఆ కావడి. అయితే ఇది ఆ రోజున. అయితే ఇప్పుడు పూజ విషయాలు మాట్లాడదామండి. ఎలా చేసుకోవాలి, ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి? ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళవలసిందేనా? ఖచ్చితంగానంటే ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దోషంతో ఉన్నవాళ్ళు, కుజదోషంతో ఉన్నవాళ్ళు కావచ్చు, సర్పదోషంతో ఉన్నవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా కాలసర్పదోషంతో జన్మించినటువంటి వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కాలసర్పదోష నివారణ పూజలు గనక చేసుకుంటే అత్యంత శీఘ్రముగా ఆ దోషము తొలగిపోతుందని చెప్పొచ్చు. ఇక సాధారణంగా సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ముఖ్యంగా కొంతమందికి ఈ యొక్క స్కిన్ ఎలర్జీ ఉంటుంది. ఈ స్కిన్ ఎలర్జీ, అలాగే ప్రధానంగా ఈ స్కిన్ ఎలర్జీ దోషంతో ఉన్నవాళ్ళు, కుజ దోషంతో ఉన్నటువంటి వాళ్ళు, సంతానం కలగగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కానీ లేదా జంటనాగు పాముల విగ్రహాన్ని కానీ ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3తో అభిషేకం జరిపించి చలివిడి, కొన్ని ప్రాంతాల్లో చిమిలి అంటారు, నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా ఆ రోజున చెయ్యాలి. ఉపవాస నియమాన్ని పాటించాలి ఆ రోజున ఖచ్చితంగా. తరువాత కొన్ని క్షేత్రాల్లో, కొన్ని ప్రాంతాలలో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది చేస్తారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి సప్తమి తిథి ఉంటుంది కదా, ఆ రోజున బ్రాహ్మణుని పిలిపించి, అనగా బ్రహ్మచారికి ఆ విధంగా ఇంటికి పిలిపించుకొని అతనికి భోజనము, తాంబూలాదులు, దక్షిణ తాంబూలాదులు ఇచ్చి, బ్రహ్మచారికి ఎర్రటి వస్త్రము, రాగి పంచపాత్ర అంటే రాగి గ్లాసు, ఉద్ధరిణి, పళ్ళెము, అలాగే ఎర్ర చందనముతో చేసినటువంటి జపమాల, మరియు గుమ్మడికాయ, తర్వాత బూడిద గుమ్మడికాయ, తర్వాత ఒక గంధపు చెక్క, ఇవన్నీ దానం ఇస్తారమ్మా. కందులు కూడా దానం ఇస్తారు. కుజదోషంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ బ్రాహ్మణుడికి ఎర్రటి వర్ణము, ఎరుపు రంగు ఉన్నటువంటి బ్రహ్మచారికి ఇవి దానం ఇస్తారు. తద్వారా కుజుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రుణ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు ఆ రోజంతా పఠిస్తే చాలా మంచిది. ఎందుకనంటే ధనిష్ఠ నక్షత్రం వచ్చింది ఆ రోజున, కుజుని యొక్క నక్షత్రం ఆ రోజున. కాబట్టి ఈ యొక్క రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని 108 సార్లు గనక పారాయణం చేస్తే రావలసిన రాణి బాకీలు అన్నీ వస్తాయి. తర్వాత ఏదైనా వెహికల్ లోన్ కోసం కానీ, హౌస్ లోన్ కోసం ప్రయత్నం చేస్తే ఇబ్బందులు పడుతుంటారు కదా, అవన్నీ కూడా క్లియర్ అవుతాయమ్మా. చక్కగా చేయవచ్చు. ఆహార నియమాలు ఏమైనా ఉంటాయండి ఆ రోజున? మాంసాహారం భుజించకుండా ఉపవాసం ఉండి, మద్యపానము, మాంసాహారము, దాంపత్యం లేకుండా ఉండి ఆ రోజున రాత్రి చంద్రుని దర్శనం చేసుకొని భుజించవచ్చమ్మా, తప్పలేదు.